హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకురావడానికి బయటకు వెళ్ళాను. అక్కడ ఇవి తాటి ముంజలు కనపడి ఉంటే అవి తీసుకుని వచ్చాను. తీసుకురాగానే పిల్లలు ఒలుచుకొని తింటున్నారనమాట. ఈ సీజన్లో కంపల్సరీ దొరుకుతాయి కదా, కనపడినప్పుడల్లా తీసుకోవాలి. కానీ కాస్ట్ మాత్రం స్టార్టింగ్ కాబట్టి చాలా కాస్ట్ ఉన్నింది. డజన్ వచ్చేసి 150 రూపీస్ ఉన్నింది తాటి ముంజలు. ఇంకా అవి తినేసాక పిల్లలు ఒకటేమైనా టీవీ చూస్తున్నారు. ఏదో ఒక పని చెప్తే వాళ్ళు బిజీ అయిపోతారు కదా, ఇంకా టీవీ చూడకుండా పక్కకు డైవర్ట్ అయిపోతారని నేను ఈ రూమ్లో ఉన్న బట్టలన్నీ సర్దేసేయండి, ఫోల్డ్ చేసి బెడ్ మీద పెట్టేసేయండి, నేను వచ్చేసి సెల్ఫ్లో మొత్తం సర్దేస్తానని పిల్లలకి చెప్పాను. అందుకు మొత్తం తీసి ఇద్దరు కలిసి సర్దేస్తున్నారనమాట. ఇలా వాళ్ళకి ఏదో ఒక వర్క్ చెప్పడం వల్ల వాళ్ళంతటా వాళ్ళు ఆ వర్క్ని సరిగా చేయడం అనేది నేర్చుకుంటారు. ప్లస్ మనకు కూడా కొద్దిగా పని తగ్గినట్టు హెల్ప్గా కూడా అవుతుంది. అందుకని చెప్పేశాను. మొత్తం కూడా ఫోల్డ్ చేసి బెడ్ మీద పెట్టేశారు పిల్లలు ఇద్దరు కలిసి. ఇంత త్వరగా చేయలేదు, 1 అవర్ పైన పట్టింది మొత్తం సర్దేసేసరికి. పిల్లలతో ఇంట్లో పని ఎలా చేయించుకోవాలో ఒక టిప్ చెప్తా, ఫాలో అవ్వండి. అందరి ఇంట్లో లాగే మా పిల్లలు కూడా ఏదైనా ఒక పని చెప్పంగానే అసలు చెయ్యరు. అలాంటప్పుడు మాకు ఒక ఐడియా తట్టింది. ముఖ్యంగా మా వారు ఇలా ఫాలో అయ్యారు. అదేంటంటే, ఏ పని అయితే ఏదైనా వస్తువు కానీ ఏ వస్తువు ఆ ప్లేస్లో తీసి సర్దినందుకు ఒక పాయింట్ అనేది వాళ్ళు చెరొక బుక్లో రాసుకుంటారు. ఎవరు ఎక్కువ ఎన్ని వస్తువులు అయితే సర్దుతారో వాళ్ళు ఎక్కువ పాయింట్స్ రాసుకుంటారు. అలా ఒక్కొక్క పాయింట్కి గాను ఒక 1 రూపీ అనేది యాడ్ అవుతుంది. ఇది 1 వీక్ గాను 1 వీక్ మొత్తం అయితే వాళ్ళు ఏదైతే పని చేశారో అది క్యాలిక్యులేట్ చేసి దానికి తగ్గట్టు వాళ్ళకు పాకెట్ మనీ అనేది ఇస్తుంటూ ఉంటాడు వాళ్ళ డాడీ. దీనివల్ల పిల్లలు వర్క్ చేయడం నేర్చుకుంటారు, ఇంట్లో చెప్పిన మాట కూడా వింటారు. అలాగే ప్రతి పనికి వాళ్ళు మనీ అనేది పాకెట్ మనీ అయినా కూడా వాళ్ళంతటా వాళ్ళు ఎర్న్ చేస్తున్న ఫీలింగ్ అనేది వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. అలాగని వాళ్ళు సేవ్ చేసుకున్న మనీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టరు, అస్సలు ఖర్చు చేయరు పిల్లలు. మా పిల్లలు అయితే ఆ మనీ అనేది సేవ్ చేసుకొని మొత్తము లైక్ సిప్ చేస్తుంటారు. మా వారికి ఆ మనీ మొత్తం సేవ్ చేసిన మనీ మొత్తం మా వారికి ఇచ్చేసి, డాడీ మా పేరు మీద ఇది సిప్ కట్టేసేయి, మాకంటూ ఒక స్టాక్ కొనేసేయి అని చెప్తూ ఉంటారు పిల్లలు. ఇలా చేయడం వల్ల పిల్లలకు వాళ్ళ మనీ అనేది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలనేది నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. పిల్లల్ని ఫస్ట్ మేము ఏం చేస్తారు నాన్న ఈ మనీతోటి అంటే అలాగే ఉంచుకుంటామని చెప్పారు. కానీ మేము ఐడియా ఇచ్చాము, ఇలా చేసుకోండి, ఇలా సేవ్ చేసుకోండి, మనీ మన దగ్గరే పెట్టుకుంటే పెరగదు కదా, ఇలా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పంగానే పిల్లలు ఇలా స్టార్ట్ చేశారనమాట. కొంత ఫస్ట్ వాళ్ళు సేవ్ చేసిన మనీ వచ్చేసి 99,000 సేవ్ చేశారు. ఇప్పుడు కూడా ఏదైనా పని చెప్తే ఇలా సర్దేసుకొని పాయింట్స్ రాసేసుకొని దానికి తగ్గట్టు పాకెట్ మనీ అనేది తీసుకుంటూ ఉంటారు ఇంట్లో. ఇప్పుడు ఎప్పుడైతే మా వారు ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నాకు చాలా వరకు వర్క్ తగ్గింది. పిల్లలు ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడ సర్దేయడం స్టార్ట్ చేశారు. అలాగే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళ పనులు కూడా చేసుకోవడం మొదలు పెట్టారు. అలాగే వాళ్ళు డిసిప్లైన్ అనేది పెరుగుతుందన్నమాట వాళ్ళల్లో. మీకు కూడా యూస్ఫుల్ అయితే ఈ టిప్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైం వాళ్ళు వీక్లీ వాళ్ళు రాసుకున్న బుక్స్, వాళ్ళు రాసుకున్న పాయింట్స్ అనేవి నెక్స్ట్ టైము ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను, దాన్ని తప్పకుండా చూడండి. ఇక్కడ నేను లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా పిల్లల్ని కూడా అవి పక్కన పెట్టేసేయండి నాన్న, ఫస్ట్ తినేసి తర్వాత సర్దేద్దామని చెప్పాను. అందుకు వచ్చేస్తున్నారు. నేను ఈరోజు చికెన్, ఇంకా అలాగే రైస్, నార్మల్ వైట్ రైస్ చేశాను, అలాగే చపాతీ చేశాను, ఇంకా పెరుగు ఉనింది. ఇంకా ఈ మూడితో మా వారైతే ఊరికి వెళ్ళారు మ్యారేజ్ కోసం. సో మేము ముగ్గురమే ఇంకా కూర్చొని లంచ్ ఫినిష్ చేశాము. ఈవినింగ్ మా ఫ్రెండ్స్ పిల్లలు కూడా వస్తుంటే అందరం కలిసి పార్క్ వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. ఇంకా అక్కడికి రెడీ అయ్యి వెళ్తున్నాము అనమాట. ఇంకా మా పిల్లలు ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఎప్పుడైనా కుదిరినప్పుడల్లా ఇలా పార్క్ తీసుకెళ్తుంటాము. పిల్లలు కొద్దిగా ఫ్రీ అవుతారు, ఎంజాయ్ చేస్తారు కూడా పార్క్లో. ఎప్పుడు పార్క్ వెళ్ళినా కూడా నా ఫ్రెండ్ ఏదో స్నాక్స్ తెస్తుంది, అది తీసుకోమంటే నేను తినను, అవి బిస్కెట్స్, షుగర్ ఉంటుంది, తినను అని చెప్తూ ఉంటాను. బట్ ఈరోజు నేను అవి తిననని నా కోసం స్పెషల్గా ఈ బిస్కెట్స్ తీసుకుని వచ్చింది. మిల్లెట్ బిస్కెట్స్ చాలా బాగున్నాయి, వాళ్ళకి షాప్లో ఇస్తారంట, చాలా టేస్టీగా ఉన్నాయి. అది కూడా షుగర్ చాలా తక్కువగా, బెల్లం యూస్ చేసినట్టున్నారు. నేను అవే తిని చూస్తూ ఉన్నానన్నమాట. తప్పకుండా మీకు కూడా ఎక్కడైనా షాప్లో దొరికితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది.
పిల్లలు ఆడుకుంటుంటే మేము పక్కన కూర్చొని ఇంకా టైం పాస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ పార్క్లో దొరికే పూలన్నీ కోసుకొని వచ్చి మా దగ్గర పెట్టారు. పూలు చూసారు ఎంత బాగున్నాయో కదా, అందుకే కెమెరాలో రికార్డ్ చేశాను చాలా బాగున్నాయని. వాళ్ళ పిల్లలు మాత్రం కబడ్డీ ఆడుతున్నారు ఇక్కడ. సమ్మర్ అంటే కంపల్సరీ ఐస్ క్రీమ్ పిల్లలు అడుగుతారు కదా, ఇక్కడ ఐస్ క్రీమ్ కొనిచ్చేసి వాళ్ళకి ఒక్క వీడియో షూట్ చేస్తాను నాన్న, ఐస్ క్రీమ్ ఇలా అందరూ పెట్టండి నలుగురు కలిసి అని అంటే ఒక్కరు కూడా పెడతలేరు. మేము తినాలి మమ్మీ తినాలి అని ఇంకా ఒకటేమైనా జస్ట్ ఒక షాట్ అలా తీసేసుకొని ఇంకా తినండి అని చెప్పాను. నువ్వు చెప్పేలోపు ఈ ఐస్ క్రీమ్ కరిపోతుంది అని అంటున్నారు. ఇంకా వాళ్ళకేమో ఒక కోన్ ఐస్ క్రీమ్ కొనిపించేసి మేమిద్దరం మాత్రం ఇలా కుల్ఫీ కొనుక్కొని తిన్నాము. నేనండి ఇవాల్టి వ్లాగ్. నేను ఫాలో అయ్యే టిప్స్, నేను చేసే వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ టు రియల్లీ మామ్ లైఫ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.